హాయ్ అండి. ఇప్పుడు మనం జైల్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. చూసారా, ఎంట్రన్స్లోనే ఇద్దరు పోలీసులు ఉన్నారు. చూసి నేను ఫస్ట్ ఏంటబ్బా ఇది అనుకున్నాను. లోనికి వెళ్ళిన తర్వాత నాకు ఐడియా వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీస్తున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం లాకప్ సెట్టింగ్ అనమాట. ఒక జైలు ఉన్నట్టుంది. పోలీసులను కూడా పెట్టారు మనకి ఆ అట్మాస్ఫియర్ రావడానికి. మా వారు ముందుగానే అదే చెప్పాను కదా, ముందు వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చి వీడియో చేస్తున్నానని ఆయన మెనూ చూసుకుంటున్నాడు. మొత్తం 11 ఉన్నాయండి ఇక్కడ, అంటే 11 సెల్లులు ఉన్నాయి. లాస్ట్ 11 నెంబర్. ఇప్పుడు మనం ఇలా చెప్పులు అయితే బయట ఇప్పేయాలి. బయట ఇప్పేసి, ఎందుకంటే సోఫాలు అవి కింద కూర్చోవాలి కదా, చెప్పులు బయట ఇప్పేసి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు మేము మెనూ చూసాము. చూడండి, మెనూలో అన్నీ మ్యాజిక్ ఆఫ్ మండి అంట, దాంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మా వారు ఇంకా మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్, మన ముందు ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ అనమాట. అందుకని ఇది చూస్తున్నాను నేను. చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. మా ముందులో ఒకప్పుడు ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు అలాగే చూస్తున్నారు మమ్మల్ని. ఇదిగోండి, మా వారిని లాక్ చేసేసి నేను బయటికి వెళ్దామని చెప్పేసి లాక్ చేసేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో మా వారిని లాక్ చేయాలనుకున్నా, అవకాశం ఇప్పుడు వచ్చింది, లాక్ చేసేసాను. పోలీస్ బాబాయ్ షేక్ హ్యాండ్ ఇద్దాం. మా వారిని జాగ్రత్తగా చూసుకో, వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, సరేనా? ఇక్కడ మనకి ఒక సింగిల్ కపుల్స్కే కాకుండా మనకి ఫ్యామిలీకి కూడా ఉందండి. ఒక పెద్ద జైలు ఏర్పాటు చేశారు దానికి. ఫ్యామిలీ అనమాట. చూద్దామండి. ఇదంతా ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వచ్చేసి జైల్లో కూర్చొని తినచ్చు. వీడియో నేను సెల్ఫీ తీసినాను ఏమనుకున్నా, అలాగే స్ట్రక్ అయిపోయినట్టుంది. వీడియో అని చెప్పిన తర్వాత అప్పుడు కలిగినాను. వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. చికెన్ 65 అన్నమాట. ఫస్ట్ చికెన్ 65 చెప్పాను. చాలా కలర్ఫుల్గా ఉంది. సరే, అయితే ఇప్పుడు మనం తింటున్నాం అనమాట. తినేసి ఎలా ఉందో చూద్దామని. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా స్పైసీగా ఉంది. అలాగే మిర్చి వేసారు. మిర్చి అయితే అసలు మామూలుగా మనం కూరలు వేసుకుని మామూలు మిర్చిని వేసినా కూడా అది కూడా చాలా బాగుంది. అంత కారంగా కూడా లేదు, మరి అలా సప్పగా కూడా లేకుండా చాలా బాగుంది, తినొచ్చు. ఎక్కువ కారం తినేవాళ్ళకి కాకుండా మామూలుగా అయితే సరిపోయిద్ది, బాగానే ఉండిద్ది అనమాట. మా ఆర్డర్ వచ్చేసింది మటన్ మండి. చూడండి ఎంత ఉందో. నేను మండి అంటే చిన్నది, ఏదో ఒక మామూలు మనకి బిర్యానీ ఇది వేరే హోటల్స్లో ఎలా ఉండదో అలాగే అనుకున్నా. కానీ అంత పెద్ద ప్లేట్లో చాలా బిర్యానీ పెట్టుకొచ్చేసారు. తినలేక సచ్చామనుకోండి. అదిగో మటన్ అంట, మటన్ సూపు. మటన్ సూపా చూసి ఏదో చెప్పాడు ఆయన, జ్యూసీ మటన్ జ్యూసీ. మటన్ జ్యూసీ అండ్ బిర్యానీలో కిస్మిస్లు, జీడిపప్పులు, అక్కడక్కడ మిరియాలు అన్నీ వేసి చక్కగా ప్లేట్ నిండా వరుసుకొని వచ్చేసారనమాట. తిని చూద్దాం ఎలా ఉందో. జ్యూస్ వేసుకొని చాలా బాగుంది బిర్యానీ కూడా. ఎవరన్నా తినాలనుకుంటే ఒక ఫ్యామిలీ వచ్చి తినొచ్చు. అందరికీ సరిపోయింది అనమాట. చాలా బాగుంది. ఈ దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఇప్పుడు మనం దుబాయ్ కాతున్నాం అనమాట. ఇది ఈ పక్కనే దుబాయ్ సెట్టింగ్ అంట. ఇదంతా ఎడారిలో వాళ్ళు గుడారాలు వేసుకొని టెంట్లు వేసుకొని ఇలా చేస్తారంట. ఆ సెట్టింగ్ అంతా ఇక్కడ పెట్టారు మనకి. టెంట్లు వేసి సేమ్ అలా జైలుని ఎలా అయితే లోపల సెట్ చేశారో ఇక్కడ టెంట్లు వేసారనమాట. టెంట్లు వేసేసి పెట్టారు. ఇప్పుడు మన లోపల కూడా ఎలా ఉందో చూద్దాము. లోపల ఇలాగే మామూలుగా సోఫా వేసేసి అది పరుపులు వేసేసి పెట్టి పైన ఒక
లైట్ ఇచ్చారు. కొంచెం చీకటిగా, అంటే మరీ అంత ఎలుతురుగా కాకుండా మరీ అంత చీకటిగా కాకుండా ఒక రకంగా ఉంది లోపల. బాగుంది. మేము బయటకు వచ్చేసాము ఈ ఎక్వేరియం దగ్గరికి. ఈ చేపలు చూడండి, నేను పైన వీడియో తీస్తేనేమో అవి కిందకు వస్తున్నాయి, నేను కిందకు తీస్తుంటేనేమో అవి పైకి వెళ్ళిపోతున్నాయి. కామెడీగా ఉంది అని చెప్పి కాసేపు ఆడుకున్నాయి ఈ చేపలతో అక్కడే. బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. ఇదండి, ఇదేమో జ్యూస్ సెక్షన్ అనమాట. డ్రింక్స్ ఏమన్నా ఉంటే పింక్, గ్రీన్, రెడ్ ఎన్నెందో రకరకాలుగా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మొత్తం అయితే ఇది బయట ఎంట్రన్స్ అనమాట. ఒక పక్క జైలు, ఇంకో పక్కేమో అబుదాబి స్టైల్. అయితే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు. చాలా అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళటం ఇదే, లాస్ట్ టైం కూడా.